సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్లో మార్చి 20న ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారిచే గొప్ప ప్రారంభం. హరిత, ధైర్యం మనిషిని బ్రతికిస్తుంది, భయం మనిషిని చంపేస్తుంది అంటారు. అంటే భయంతో మనం ఏ పని కూడా సరిగ్గా చేయలేం, మన మైండ్ పని చేయదు, ఆలోచన కరెక్ట్గా రాదు, దేనికి మనం రెస్పాండ్ అవ్వలేము. అసలు భయం ఉండకూడదు అని లేదు, భయం లేకపోతే చెడిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. సో అంటే ఎలాంటి భయం ఉండాలి, ఎలాంటి భయం ఉండకూడదు, ఏ సందర్భంలో భయం ఉండాలి, ఏ సందర్భంలో భయం ఉండకూడదు? మనం పిల్లల్ని కొంచెం అన్నా భయం ఉండాలిరా నీకు అంటామా అన్నమా, రెగ్యులర్ యూజ్ చేస్తాం. అంటే భయం మంచిదా చెడ్డదా రాదా? అదే కదా అర్థం కాలే. ఎక్కడ భయపడాలి? కొంచెం భయం మంచిదే. ఎక్కువ భయం వెళ్తే యాంగ్జైటీస్ లోకి వెళ్తాం. కొంచెం భయం కూడా లేకపోతే చెప్పాం కదా అప్పుడు అనుకున్నట్టు అలా 5th floor నుంచి టపా నడుచుకుంటే కింద పడి చచ్చిపోతాం మనం. నిజమే. ఆ భయం, అరే అక్కడికి వెళ్తే నేను పడిపోతాను అన్న భయం టక్కున రాకపోతే నేను ఆ 5th floor లో నేను ఆ కార్నర్ దాకా ఎందుకు వెళ్తాం మనం? భయం ఆపుతుంది. ఓకే అక్కడికి వెళ్ళకు, కింద పడ్డావు అంటే యూ విల్ లూజ్ లైఫ్. అందుకే మనం ఆ మూల దాకా వెళ్ళకుండా కొంచెం విత్ ఇన్ లిమిట్స్లో ఉండి ఫోటోలు దిగటము ఏదో చేస్తాం, రైట్? సో గుడ్, ఫియర్ ఈజ్ గుడ్. నేను ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ పిల్లలకి అదే అడుగుతాను, భయం మంచిదా చెడ్డదా పిల్లలు అంటే, భయం వెరీ బ్యాడ్ మ్యామ్ అంటారు. విత్ ఇన్ 1 hour నేను మాట్లాడు, మ్యామ్ ఫియర్ ఈజ్ వెరీ గుడ్ మ్యామ్, జెలసీ సూపర్ మ్యామ్. ఎందుకంటే దాన్ని డీల్ చేయటం రావట్లేదు, దాన్ని రానివ్వండి. నేను మళ్ళీ చెప్తున్నా, ఏ ఎమోషన్ అయినా సరే లెట్ ఇట్ కమ్. అది వస్తుందని అంటే దాని వెనకాల వెరీ 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 బిగ్ రీజన్ ఉంది. సపోజ్ ఒక ప్లేస్లో వెళ్తున్న వాళ్ళు ఏమి జరగలేదు, నార్మల్గా వెళ్ళిపోయాం ఒక జర్నీలో, సపోజ్ శ్రీశైలమే అనుకుందాం. ఓకేనా, నాకు తెలిసిన ఫ్యామిలీ మెంబర్ ఉన్నారు, శ్రీశైలంకి వెళ్తున్నారు నార్మల్గా. ఇప్పుడు ఒక 5-6 times వెళ్ళినప్పుడు ఏం కాలేదు, నో ఫియర్. 7th time 8th time వెళ్ళినప్పుడు భయంకరమైన యాక్సిడెంట్ అయ్యింది, భయంకరమైంది. ఆ చివరి దాకా వెళ్ళి వచ్చారు ఆ మనిషి. నెక్స్ట్ శ్రీశైలం వెళ్ళిన ప్రతిసారి భయం వస్తుంది, భయం విల్ కమ్. ఎందుకనంటే మళ్ళీ జాగ్రత్తగా ఉండు, ఈసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని డ్రైవ్ చెయ్యి. ఎందుకంటే యూ షుడ్ నాట్ లూజ్ యువర్ లైఫ్. బ్రెయిన్లో మన కెమికల్స్ రిలీజ్ అవుతున్నాయంటే హార్మోన్స్ రిలీజ్ అవ్వడమే కదా. మన పిట్యూటరీ గ్లాండ్ ఏం చేస్తుందంటే ఆ థాట్స్ తగ్గట్టుగా, మైండ్ ఏంటంటే ఆలోచించే విధానం, సోల్ ఏం చేస్తుందంటే ఏదో ఒకటి గుర్తు తెచ్చుకొని ఆలోచించడం, ఆ ఎనర్జీని రిలీజ్ చేయటం. ఆ ఎనర్జీ గుడ్ ఎనర్జీ ఉంటే గుడ్ హార్మోన్స్ పిట్యూటరీ గ్లాండ్లో రిలీజ్ అవుతాయి. అది రిలీజ్ చేసిన దాన్ని బట్టి మన బాడీ నిండా ఫ్లో అవుతాయి. మనకు కావాల్సింది ఏంటి తెలుసా? డోపమైన్. ఏదైనా సాధించటం, హ్యాపీగా ఉండటం, అది చేశాను కాబట్టి వీల్ గ్రీట్ అవర్ సెల్ఫ్స్, లేదా ఆక్సిటోసిన్ లవ్ హార్మోన్, ఎవరైనా హగ్ చేసుకుంటే మనకు కావాల్సిన సంతోషం, ఇవి కావాలి మనకి. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, కార్టిజోల్ రిలీజ్ చేస్తాం. కార్టిజోల్ ఏం చేస్తుందంటే ఫైట్ ఆర్ ఫ్లైట్, పారిపో, అది పారిపో అంతే. నువ్వు ఎదురెళ్ళు లేకపోతే పారిపో. అది కంపల్సరీ డే మొత్తంలో మనలో కూడా రిలీజ్ అవుతుంది. కార్టిజోల్ రిలీజ్ అవ్వని డే మనం నిద్రపోయే లోపల ఉండదు. ఎవ్రీ మనిషి కూడా స్కూల్కి వెళ్ళే స్టేజ్ నుంచి టీచర్ కొడతదేమో అన్న భయం ఉన్నందుకే హోంవర్క్ ఫినిష్ చేస్తాడు. టీచర్ నన్ను కొట్టదులే అన్నవాడు హోంవర్క్ చేయడు, అవునా కదా? లేదు, ఆ భయాన్ని వాడు డీల్ చేస్తున్నాడు. ఈ లోపల పేరెంట్స్ ఇంటర్ఫియరెన్స్ వచ్చింది, టీచర్ కొట్టినా నేను చూసుకుంటాను, పోలా నేను చూసుకుంటా మాట్లాడుతాను అనుకో, వాడు హోంవర్క్ రాయడు. ఎందుకంటే ఈ గుడ్ ఫియర్ని చంపేసేంత ఈయన ఇంకొకటి ఇచ్చాడు, ధైర్యం. లైఫ్ లాంగ్ అలా మనం ఏదో ఒకటి గుడ్ ఫియర్ బ్యాడ్ ఫియర్, గుడ్ ఫియర్ బ్యాడ్ ఫియర్ డీల్ చేస్తూ వెళ్ళడమే కదా లైఫ్. వి విల్ డీల్ విత్ ఇట్. నేనేమంటా అంటే భయం వస్తే మంచిగా రానివ్వండి, దానికి ఒక మంచి పేరు ఇవ్వండి. ఫియర్ ఆంటీ అని నేను అంటా, బికాజ్ నాకు వచ్చే వాళ్ళు అందరూ మాక్సిమం ఆంటీలో అక్కలే వస్తారు. ఫియర్ ఆంటీ, దా ఆంటీ వచ్చినావా? నేనైతే నా క్లయింట్స్కి ఫస్ట్ డ్రా చేపిస్తాను. డాకిని, షాకిని, శకుని, ఏదో ఒక పేరు పెట్టండి, దానికి ఒక పేరు. నేను ఫియర్ ఆంటీ అని పెట్టుకున్నాను. సో దాన్ని ఇట్లా డ్రా చేపించి ఇట్లా ఒక దయ్యం బొమ్మలా గీసి దాంతో మాట్లాడడం ఇంపార్టెంట్. కమ్యూనికేట్ విత్ ఇట్. వచ్చిన ఆంటీ దా, ఇప్పుడు ఇక్కడికి వస్తున్నాను షూటింగ్కి, యూ విల్ గెట్ ద ఫియర్. కరెక్ట్గా వెళ్తామో లేదో, వస్తామో లేదో, నేను ఇన్సూరెన్స్ తీసుకున్నా ఆంటీ, ఏం కాదంటీ మనకి ఇన్సూరెన్స్లు ఉన్నాయి. సే సంథింగ్. ఆ భయం వస్తుందంటే దానికి రిటర్న్లో మనం దానికి బాక్సింగ్ ఎలా ఉంటుంది, అపోనెంట్కి మనం ధీటుగా నిలబడగలగాలి. ఫియర్ ఈ సైజులో వచ్చింది, నా దగ్గర సొల్యూషన్ ఇంతే ఉందనుకో, యాంగ్జైటీ లాగా మారుతుంది. ఫియర్ ఈ సైజులో వచ్చింది, నా సొల్యూషన్ ఇంత పెద్దగా ఉంది, యాంగ్జైటీ అవ్వదు. యూ విల్ ఎంజాయ్ దట్ జర్నీ. సో ఫియర్ ఆంటీతోని కమ్యూనికేట్ చేయటం ఇంపార్టెంట్. నేనేం చేస్తానంటే గిల్ట్ ఆంటీ, ఫియర్ ఆంటీలు ఎవరైనా వచ్చినారంటే నా ఎమోషన్స్లో, ఆంటీ షూటింగ్ ఉంది, షూటింగ్ వెనక కలుద్దామా ప్లీజ్, పోస్ట్ పోన్ ఇట్.
గుడ్ ఫియర్ అనుకో, వెంటనే డీల్ చేయండి. రైట్, ఒక ప్లేస్లో నేను పడిపోయిన ప్లేస్లో మళ్ళీ వెళ్ళినప్పుడు నాకు గుడ్ ఫియర్ వస్తుంది, జాగ్రత్త హరిత. ఎందుకు రిలీజ్ అవుతుంది కార్టిజోల్ ఆ టైంలో? జాగ్రత్త. సరే కొంచెం సైడ్ తిప్పి వెళ్ళటమే బండి. చిన్నప్పుడు నన్ను ఒక ఎద్దు భయంకరంగా తరిమింది. లైఫ్ లాంగ్ నేను ఆ ఫోబియాని క్యారీ చేశాను. నిద్దట్లో కూడా నన్ను నిద్దట్లో తరుముతున్నట్టు వచ్చేవి కళలు, పీరియడ్స్కి వెరీ నియరర్గా ఉన్నప్పుడు, ఓకే, లో ఎనర్జీలో ఉన్నప్పుడు. అండ్ దట్ ఈస్ ఓకే. ఫోబియాస్ ఉంటాయి మనలో, తెలుసా? ఎన్ని రకాల ఫియర్స్ ఉన్నాయంటే, నేను జస్ట్ ఒక రోజు బ్రౌజ్ చేసి దానిపైన 2-3 hours రీసెర్చ్ చేస్తే ఎన్ని 500 ఫియర్స్ ఉంటాయంట మనలో. 500 ఫియర్స్ అయినా మనం హ్యాండిల్ చేయగలము. ఫియర్ని పట్టించుకోక వదిలి 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 అది యాడ్ ఆన్ అయిందనుకో, యాంగ్జైటీస్లోకి వెళ్ళిపోతాయి. ఫోబియాగా మారింది అని అంటే యూ నీడ్ అ థెరపిస్ట్. అప్పుడు లోపల మనం హ్యాండిల్ చేయగలం. వీ విల్ డీల్ విత్ ఇట్. ఎగ్జామ్ ఫియర్, నార్మల్ ఫియర్స్ ఉంటాయి చూసారా? ఫియర్ ఆఫ్ లాస్, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఫియర్ ఆఫ్ సక్సెస్. ఆడవాళ్ళు, వర్కింగ్ విమెన్, దే క్యారీ లాట్స్ ఆఫ్ ఫియర్ ఆఫ్ సక్సెస్. నేను బాగా సక్సెస్ఫుల్ అయిపోతే మా ఆయన వదిలేస్తాడేమో అన్నారు ఒకరు. ఫియర్ ఆఫ్ మనీ, ఫియర్ ఆఫ్ స్కేర్సిటీ, ఫోబియాలు ఉన్నాయి. ఫియర్లు కూడా కాదు, ఫోబియాస్లోకి వెళ్ళిపోయినప్పుడు వీ నీడ్ సంబడీస్ హెల్ప్, అండ్ దట్స్ ఓకే. భయం చెడ్డది ఎప్పుడు కాదు, భయం ఎప్పుడు కూడా మంచి చేయడానికే వస్తుంది. సో చేంజ్ దట్ కండిషనింగ్. నాకు భయం వేస్తుంది, నాకు ఒక క్లయింట్ ఉంటారు, ఫోన్ చెయ్యంగానే విదిన్ నెక్స్ట్ మినిట్ నాకు భయం వేస్తుంది బిడ్డా, నాకు భయం అవుతుంది బిడ్డా, భయం వేస్తుంది. ఎందుకంటే ఆవిడని ఎవ్వరు పట్టించుకోలే. వీ నీడ్ హ్యూమన్ బీయింగ్స్ టు షేర్. ఆవిడ నీకు గుర్తుందో లేదో 3 months బ్యాక్ ఎవ్వరు తీసుకొని కేసు నేను తీసుకున్నాను అని, ఆవిడకి నేను అబ్జర్వ్ చేసింది, షీ క్యారీ ఫోబియా ఫర్ హస్బెండ్. ఫోబియా, నోరిప్పి తనకి ఏదైనా కావాలంటే అడగడానికి కూడా భయం. ఎందుకంటే నోరిప్పి అడిగితే కూడా దెబ్బలు తినింది ఆవిడ. దెబ్బలు ఎప్పుడైతే తినిందో నోరిప్పి అడగడం కూడా మానేసి షట్ డౌన్ అయిపోయింది. అలాంటి పర్సన్ సెకండ్ సిట్టింగ్కి హస్బెండ్ నుంచి మనీ తెచ్చింది, హస్బెండ్ నుంచి. అండ్ దట్స్ ప్రౌడ్ థింగ్ టు, నాకు బాగా అనిపించింది అక్కడ. ఈ ఫోబియాస్ ఎలా ఉంటాయంటే వాళ్ళు తెలీదు, షివర్ అయిపోతారు. ఆమెకి ఫియర్ ఆఫ్ డెత్ ఉంది, నేను చనిపోతానేమో అన్న భయం క్యారీ చేస్తుంది ఆవిడ. యాక్చువల్గా నాకేమన్నా అయిపోతుందేమో పాపం, అది చెప్పాలని రావట్లేదు ఇంట్లో వాళ్ళకి. దిస్ ఈస్ వేర్ వీ ఎంటర్. సో గుడ్ ఫియర్, బ్యాడ్ ఫియర్ రెండు ఉంటాయి రాదా. ఇట్స్ నాట్ అబౌట్ ఓన్లీ బ్యాడ్ థింగ్, గుడ్ కూడా ఉంటుంది. ఇప్పుడు అమ్మ కొడుతుంది అన్న భయం ఉంది కాబట్టి నా కొడుకు నేను రూమ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు గబగబా హోంవర్క్ చేస్తుంటాడు. నిన్న వాళ్ళు మా హస్బెండ్ అన్నారు, ఎరా అమ్మ రాగానే బుక్స్ తీసావు, నాన్న అంటే భయం లేదు అన్నాడు. నాన్న దెబ్బలు వేయలేదు కాబట్టి వాడికి భయం లేదు, విచ్ ఇస్ గుడ్. అలా నేను బాధేను, బట్ స్మాల్ అమౌంట్ ఆఫ్ నేను ఏదైనా తప్పు చేస్తే నాకు దెబ్బ తగులుతుంది అని భయం లేనోడు అమ్మాయిని టచ్ చేసి ఏమన్నా చేయొచ్చు అన్న రేంజ్కి వెళ్తారు. చిన్నప్పుడే నువ్వు అమ్మాయి జోలికి వెళ్ళి ఉంటే చంప అవుతాను నేను చిన్నప్పుడే నేర్పించాను అనుకో, పెద్దగా వెళ్ళినాక అయ్యి ఎక్కడ భయపడినా వైపు మా అమ్మ నన్ను సాగుతుంది, అట్లీస్ట్ అక్కడ ఆగుతాడు. లేదు అవును, అదైతే కరెక్ట్. గుడ్ ఫియర్ ఈస్ గుడ్ ఆల్వేస్. బ్యాడ్ ఫియర్ దగ్గర టేక్ హెల్ప్ తీసుకోండి ఎవరిదో ఒకరి, దానికి ఏముంది, దిస్ ఇస్ నాట్ బ్యాడ్. నిజంగా అంటే అదే అందుకే అంటున్నావు కదా, గుడ్ ఫియర్, బ్యాడ్ ఫియర్ని మనం నువ్వు అన్నట్టు హెల్ప్ తీసుకుంటే ఎప్పుడు సేఫ్ జోన్లోనే ఉంటాం, హ్యాపీగా ఉంటాం, ధైర్యంగా ఉంటాం. ఎప్పుడు ఉండము రాదా, లైఫ్ ఈజ్ ఆల్వేస్ అప్ అండ్ డౌన్. అంటే ఆల్రెడీ దానికి అలవాటు అయిపోతాం కదా, అదేంటో నేర్చుకుంటాం, మెచ్యూరిటీ వచ్చేస్తుంది. వన్స్ 1-2 దెబ్బలు తాకి నువ్వు ఎదురు కొన్నావు 10 దెబ్బలు వచ్చినా కూడా నువ్వు తట్టుకునే పోరాడే శక్తి నీకు ఉంటుంది కదా. సో అప్పుడు నువ్వు ఇంకా సెట్ అయిపోయినట్టే, నువ్వు దేనికి భయపడ, అప్పుడు నెక్స్ట్ లెవెల్ లో వస్తుంది. దానికి దగ్గర లైఫ్ ఎప్పుడు ఎండ్ అయిపోదు. దీనికి నేను రెడీ ఉన్నాను ఇప్పుడు రాను అంటే నెక్స్ట్ వస్తుంది, దేన్ని కూడా ఫేస్ చేసుకో, ముందుకు వెళ్తూనే ఉండాలి. లైఫ్ అంటే సీనియర్స్ అయిపోతారు కదా, ఎక్స్పీరియన్స్ తో చాలా సీనియారిటీ వస్తుంది. మనం వేరే వాళ్ళకి చెప్తుంటాం, అప్పుడు సీనియారిటీ వస్తుంది, అదే కావాలి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.